ఎవరికి? ఆవుకా? అది ఆవుకిస్తే నీకు పాలు ఇస్తుంది. ఓకేనా? ముందుగా చికెన్ కోసం ఒక 200 ml ఆయిల్ హీట్ ఎక్కగానే గుప్పెడు కరివేపాకు, అలాగే 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఒక 1 or 2 minutes జస్ట్ ఫ్రై చేసుకుని అనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్ ఒక 2-3 పెద్ద ఆనియన్స్ వేసుకొని 1 kg సరిపడగా చికెన్కి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రైడ్ అయ్యాక మనం నీట్గా కట్ చేసుకుని టమాటాని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ టమాటో ఈ విధంగా మగ్గిన తర్వాత 2 minutes తర్వాత ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకుని అనుకోండి, ఆనియన్స్ టమాటో మంచి జ్యూసీగా తయారవుతుంది అన్నమాట. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుని అనుకోండి, మంచిగా ఫ్రైడ్ అయ్యి మంచిగా జ్యూసీగా తయారవుతుంది. ఈ టైంలో సాల్ట్ వేస్తేనే మనకి ఆనియన్స్ టమాటో త్వరగా జ్యూసీ అవ్వడానికి మంచి సపోర్ట్గా ఉంటుంది సాల్ట్ అనేది. వెంకీ, ఇప్పుడు ఆనియన్ టమాటా బాగా మగ్గిపోయి కదా, ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని కేజీ చికెన్ వేసేస్తున్నాను. ఓకే. ఎలా ఉందండి చూడటానికి? సూపర్ ఉంది. ఈ విధంగా ఆనియన్స్ టమాటా మగ్గిన తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న కారం కూడా కొద్దిగా వేసుకొని, హోమ్మేడ్ కారంతో పాటు చికెన్ సరిపడగా చిల్లీ పౌడర్, బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఈ టైంలో కారం వేసిన ఒక 2-3 minutes తర్వాత మనం బాయిల్ చేస్తాం కదా, అదే గోంగూరను వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 to 10 minutes అలా ఉడకనివ్వాలి చికెన్తో. సో అప్పుడు ఈ గోంగూర చికెన్ అనేది మంచి ఫ్లేవర్తో మనకి అదిరిపోతుంది, న్యాచురల్ ఫ్లేవర్తో.
అందులో కర్రలిపోయి కదా, ఇంకా చెప్పక్కర్లేదు. మనం ఏ విధంగా తయారు చేసిన న్యాచురల్గా వచ్చేస్తుంది. ఆ గోంగూర స్మెల్ బెల వస్తుంది వేగుతున్నప్పుడు. ఆల్రెడీ నూనెలో వేగింది కదా, సో గోంగూర స్మెల్ అదిరిపోతుంది ఈ టైంలో. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు గోంగూర చికెన్ వండింది అమ్మమ్మ ఎప్పుడైనా? పొట్టు గోంగూర అంటే రొయ్యలు పొట్ట, అదే గోంగూర, అదే మేక పొట్టు, రొయ్యలు, గోంగూర. చికెన్ గోంగూర ఎప్పుడు వండుకున్నారా? చికెన్ గోంగూర ఎప్పుడు వండుకోలేదు. ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. గోంగూర వేసుకుని ఒక 5-10 నిమిషాల తర్వాత మనం సరిపడా నీళ్ళు వేసుకొని చికెన్ మంచిగా బాయిల్ చేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత మన చికెన్ సరిపడా ఈ విధంగా నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 to 10 minutes మనం బాయిల్ చేసుకుని అనుకోండి, గోంగూర చికెన్ రెడీ. అది కాదు డాడీ తీస్తారు. ఏంటి డాడీ అది? ఆవుకా? నువ్వు పట్టుకెళ్ళి వేస్తావా? దాని గ్లాస్ పాలు కదా గడ్డి కోసుకుంటుంది. నువ్వు రోజు ఈవినింగ్ పూట పాలు తాగుతున్నావు కదా, ఆవుకి గడ్డి పడేస్తే మరి రోజు రాత్రి తాగుదు కానీ, ఓకేనా? నీ పాలు పద ఆవుకు పెడదాం. పద ఆవుకు పెడతావా? పడిపోతే చూసుకున్నా. డాడీ బాగుందా? చూడు స్మైల్, వెనక్కి చూడు. ఎవరికి? ఆవుకా? అది ఆవుకిస్తే నీకు పాలు ఇస్తుంది, ఓకేనా? ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే మన ఫైనల్ టచింగ్. అదిరిపోతుంది గోంగూర చికెన్. నిజంగా స్మెల్ మాత్రం అదిరిపోతుంది చూడటానికి, కానీ ఇంకా తినడమే లేటు. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ కాంబినేషన్. భలే ఉంది గోంగూర చికెన్, సూపర్.